గురూజీ, మరి సిద్ధిదాత్రి అమ్మవారిని ఎలా పూజించాలి? సిద్ధిదాత్రిని రోజు పూజించవచ్చు. సిద్ధిదాత్రిని ఊహ చేసుకొని ఎలా ఉంటుందో అలా చేసుకొని సిద్ధిదాత్రిని ఒక కలశం పెట్టుకొని ఓం నమో భగవతే సిద్ధిదాత్రే నమః అని సిద్ధిదాత్రి అష్టోత్తరము పూజలు అవన్నీ సిక్తాయి. విశేషంగా ఈ సిద్ధిదాత్రి పూజా విధానాల్లో దేవీ పురాణము, మార్కండేయ పురాణము, తర్వాత కాళీ పురాణాల్లో, నవదుర్గా వైభవంలో ఇవన్నీ కూడా దొరికిస్తాయి మనకి. ఆ పుస్తకాల్లో ఉంటుంది. దాన్ని లైఫ్ లాంగ్ అనుష్ఠానం చేయడం చాలా మంచిది. ఏ మనిషి అయితే సిద్ధిదాత్రిని ఈరోజు పూజిస్తాడో లేదా జీవితాంతం ప్రార్థిస్తూ ఉంటాడో అతనికి ఈ భూలోకంలో ఉన్న అన్ని కామనేలు, అతను ఏదైతే సంకల్పం చేస్తాడో అవన్నీ పూర్తిగా అనుభవిస్తాడు అనే దాన్ని తెలియజేస్తుంది. భక్తి శ్రద్ధతో అనుభవించాలి. లౌకిక అలౌకిక ఏమైనా సరే, లౌకిక జ్ఞానమైనా సరే, అలౌకిక జ్ఞానమైన ఎక్కడున్నా కూడా ఇతనికి భగవంతుడు అన్ని విధాలుగా ప్రసాదించి ఆ దేవి అనుగ్రహం మొత్తానికి ఇతని జీవితాంతం విజయ సమాప్తి అవుతుంది అనే దాన్ని ఈ సిద్ధిదాత్రి తెలియజేస్తుంది. అలాగే నవదుర్గాల్లో వాగీశ్వరిని కూడా ఈరోజు 9వ రోజు ఇది చేయడం, తర్వాత విశేషంగా 9వ రోజు అవన్నీ చేసుకొని వాగీశ్వరి దేవితో మనము ఈ ఆయుధ పూజను చేస్తూ ఉంటాం. పురాణ ఇతిహాస ప్రసిద్ధ ప్రకారం ఆయుధాలకు ఎందుకు పూజ చేస్తారంటే ఆ 9 రోజులు దుర్గాదేవి యుద్ధం జరిగించింది కాబట్టి ఆ ఒక ఆయుధాలకి శాంతింప చేయాలి, కానీ దానికి పూజ చేస్తారు పురాణ ప్రకారం. అయితే మనం చేస్తున్నది మన జీవితంలో మనకి సహకరించే ఆయుధాలకి కొన్ని రెస్ట్ చేయాలని అని వాటిని బాగా శుభ్రం చేయాలి అనే ఒక విధానం. ఇది వైజ్ఞానికంగా చూసేదైతే ఎప్పుడు కూడా మిషన్లో ఎక్కువ ఇది చేస్తుంటే కర్కశమైన శబ్దాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. దానికి చక్కగా గ్రీస్ వేయాలి, బాగా కడగాలి, అప్పుడప్పుడు శుభ్రంగా పెట్టుకుంటూ ఉంటే దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా ఇక్కడ వైజ్ఞానిక ఏం చెప్తుందంటే శబ్ద మాలిన్యాన్ని తగ్గించడానికి 1 రోజు 2 రోజులు అన్ని మిషన్లని ఆపేసి దాన్ని శుభ్రం చేసి గ్రీస్ అన్నీ వేసి చక్కగా రెడీ చేసి దాన్ని అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకటి ఇలా చేస్తూ ఉంటే శుద్ధి జరుగుతూ ఉంటుంది. ఒకటి కర్కశ శబ్దాలని తగ్గిస్తూ ఉంటుంది, రెండోది వాటికి గౌరవించినట్టు ఉంటుంది. మనం ఏం చేస్తాము, వాటికన్నిటిని కూడా పంచగవ్య స్థపనము. పంచగవ్య అంటే ఏంటి? పంచగవ్యం చూడండి, స్వామి మాది ఐఫై కార్ అండి, మా దా కార్ అండి, నీళ్లు ప్రోక్షించేస్తే ఏమైపోతుంది? కార్లో ఏదేదో చేయరాందంతా చేసింటారు, కూర్చోందంటే కూర్చో ఉంటారు, ఎక్కడెక్కడో తొక్కుతారు, ఏదేదో తొక్క పెట్టుకొస్తారు, దాని ఎత్తుకొచ్చి పూజ చేస్తారు. అలా పూజ చేస్తే ఎలా? సరే, బాగా సర్వీస్ స్టేషన్కి వెళ్తారు, పూజ చేస్తారు, వస్తారు, ఇంటి దగ్గర నిలబెట్టుకుంటారు, లోపల ఒక దేవుడు ఫోటో పెట్టుకుంటారు, దానికి 2 పూలు బయట 2 పూలు కట్టేసి పూజ చేస్తారు. అంతేనా? పూజ చేస్తారు. నిమ్మకాయలు తీసుకుంటారు. ఆ నిమ్మకాయలు ఎక్కడ పెట్టాలి? టైర్లకు పెట్టాలి. ఎన్ని పెట్టాలి? ముందరకు మాత్రం పెట్టి వెనక్కి ఎవరు పెడతారు? వెనక్కి పెట్టాలి. ఒక 4 వెహికల్స్ ఉన్నాయి, ఒక వెహికల్కి 4 చక్రాలు ఉంటాయి, 4 పెట్టాలి. స్వామి మాది 6 వీలర్స్ గాడీనండి, దానికి 6 వీలర్స్ ఉంటే ఒక వీల్కి ఒకటి నిమ్మపండు. ఇంకోటి డౌట్, పెద్ద డౌట్ ఏంటంటే, అయ్యగారు అలా కాదండి, ఇప్పుడు సైకిల్లో లేదో ఏదో ఒకటి ఉంటుంది మాది గాడి, ముందుకు నిమ్మపండు వెనకోటి పెడతాము, అకస్మాత్ జారి వెళ్ళిపోయి అనుకోండి, అలాగే వదిలేయడమా? లేదు, దాన్ని తక్కించే ముందుకు వెళ్ళాలి. తర్వాత మీరు ఇంకొకటి ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా టైర్లు కాడ పెడతారు, ముందుకు మూచేస్తారు, అక్కడే ఆపేస్తారు. అలా చేయకూడదు. దాన్ని తొక్కించిన తర్వాత మొత్తానికి అది ముందు ఒక 15 అడుగులన్న దూరంగా వెళ్ళి దాన్ని అక్కడ మనం ఇది పెట్టాలి, అక్కడే నిలబెట్టి అక్కడే ఆపకూడదు. ఇది ఫస్ట్ తెలుసుకోండి. తర్వాత ఎందుకంటే ఆ నిమ్మపండు పగిలినప్పుడు దాంట్లో ఉండే దృష్టి దోషాలు పోయేది కాకుండా ఆ నెగిటివ్ ఎనర్జీ అక్కడే ఉంటుంది. మీరు అక్కడే వెహికల్ నిలబెట్టాలి, దాని మట్లో వచ్చి అలాగే మళ్ళీ కూర్చుంటాయి. ఎందుకు అవన్నీ? దాని నుంచి దూరంగా నిలబెట్టాలి ఎప్పుడు, ఇది తెలుసుకోండి. తర్వాత మీరు పెద్ద తప్పులు ఏం చేస్తారంటే కర్పూరం వెలిగిస్తారు, అక్కడ పోసేస్తారు, ఇక్కడ గాడి స్టార్ట్ చేసి వెళ్ళిపోతారు ముందరికి. ఏంటి ఆ కర్పూరాన్ని ఆపేసుకొని వెళ్ళిపోవడమా? మీరు ఆపైపోతారు జీవితంలో. గుర్తుపెట్టుకోండి, కర్పూరము పరిపూర్ణంగా శాంతించిన తర్వాత అదంతకైతే శాంతి అయిపోవాలి, తర్వాత మీరు బండిని స్టార్ట్ చేసి తొక్కించాలి. ఇక్కడ దీపం వెలుగుతూ ఉంటుంది, ఇక్కడ ఎక్కించేయడమే మళ్ళీ. అదంతకైతే శాంతింపబడాలి, తర్వాత మీరు మూవ్ చేయాలి, అంతవరకు చేయకూడదు. ఇంకోటి పెద్ద ఇది అంటే మీరు ఏం చేస్తారంటే దాన్ని ఏ గుమ్మడికాయ కొట్టాలో మీకు అసలు ఇంకా తెలియదు. ఏ పూజలో కూష్మాండ అంటే బూడిద గుమ్మడికాయ దృష్టికి కొట్టడం, బలి ఇవ్వడం అంటే అదే గుమ్మడికాయని, ఇది తినే గుమ్మడికాయ, ఇది గుమ్మడికాయ. తెల్లావాలు మామూలు ఆవాలు ఉన్నాయి కదా, నల్లావాలు ఏం చేస్తాం? బాగా తింటాం. తెల్లావాలు తింటాము మనము. అలాగే తెల్లావాలు ఎప్పుడు పూజకే ఉపయోగిస్తాము, తర్వాత నల్లావాలు తింటాం. ఇక్కడ అంటే గుమ్మడికాయల్లో 2 విధాలు. ఒకటి తీయని గుమ్మడికాయ, అది తినడానికి మాత్రం ఉపయోగం. తెల్లటి గుమ్మడికాయ పూజకి మాత్రం ఉపయోగం. మీకు తెలియదు అవన్నీ. దాన్నే ఎక్కడ చూసినా దాన్నే కట్టడం, దాన్నే కొట్టడం, గృహ ప్రవేశం కూడా దాన్నే బలి ఇచ్చేస్తారు. అలా చేయకండి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా ఇచ్చిన చోటు వ్యాపారం నిలిచిపోయింది, అభివృద్ధి లేదు. ఎవరైనా తినే గుమ్మడికాయని తీసుకెళ్ళి అలా చేస్తారా? ఇంకా దాన్ని దానం ఇస్తారు, దాన్ని కొట్టి తొక్కరు.
తర్వాత మీరు గుమ్మడికాయని ఇలా కొట్టేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారు, ఇలా తీసుకుంటారు 2 పీచులు తీసుకున్న తర్వాత దాన్ని ఎక్కడ పెట్టాలి, ఇలా పెట్టేయడం కాదు. ఈ కుడి చేతిలో ఉండేదాన్ని ఎడపక్క పెట్టాలి, ఎడమ చేతిలో ఉండేదాన్ని కుడిపక్క పెట్టాలి. ఎప్పుడు కుడి చేయి పైకి రావాలి, దాని కూడా ఉన్నాయి. నిమ్మపండు ఇలా చేసి ఇలా వేసేస్తారు. ఇలా వేసేటప్పుడు కుడి చేయి పైకి రావాలి, ఎడమ చేయి ఇలా రావాలి, దాన్ని కూడా తెలుసుకోవాలి. ఇంకా కొందరు దానికన్నా పెద్ద తప్పు ఏంటంటే ఒక నిమ్మపండు తీసుకొని దాన్నే 2 ఒప్పులు చేసి ఈ చక్రానికి ఒకటి ఆ చక్రానికి ఒకటి పెడతారు. అలా చేయకండి.